లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకిస్తూ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్నా. హామీలను పక్కన పెట్టి ఎల్ఆర్ఎస్ కు తెరలేపింది అని మండిపాటు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్. నిర్వహణ లోపంపై అసంతృప్తి. సిబ్బందిని మందలించిన జితేష్ వి పాటిల్. రైతు నేస్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్నదాతకు ఆలంబనగా నిలిచేందుకు ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెల్లడి. ముగిసిన కరెంట్ ఉద్యోగుల క్రీడలు. ఆటలతో మానసిక ఉల్లాసం కలుగుతుంది. బహుమతులు అందజేసిన అశోక్ కుమార్. మహిళలు జర్నలిజం లాంటి క్లిష్ట వృత్తిలో రాణించడం గొప్ప విషయం. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా జర్నలిస్టులను సన్మానించిన మేయర్, మాజీ ఎమ్మెల్సీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్. ఇన్ని రోజులు ఓపికతో భరించాము. ఇక ఆట మొదలైంది. ప్రభుత్వ తప్పులపై వేట కూడా ఈ రోజు నుండి మొదలైందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో ఉంటే మరో మాట మాట్లాడడం కాంగ్రెస్ కు అలవాటు అని నిందించారు. బాల్కొండ బీఆర్ఎస్ పార్టీ ధర్నాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఎల్ఆర్ఎస్ కు తెరలేపింది అని పేర్కొన్నారు. ఇన్ని రోజులు ఓపికతో భరించాము. ఇక ఆట మొదలైంది. ప్రభుత్వ తప్పులపై వేట కూడా ఈ రోజు నుండి మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిలదీస్తూనే ఉంటామన్నారు. 3 నెలలు అయినా రైతులకు ఇంకా రైతు బంధు పడలేదు అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమలు చేసింది ఉచిత బస్సు ప్రయాణం ఒకటే అని, ఉచిత బస్సుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతా అంటున్న రేవంత్ రెడ్డిని హామీలు అమలు చేయకుంటే ప్రజలే బొంద పెడతారు అని ఘాటుగా విమర్శించారు. ఎల్ఆర్ఎస్ తో ఒక్కో ఫ్లాట్ పై ₹1,00,000 చొప్పున ప్రభుత్వం గుంజేందుకు ప్రణాళికలు చేసిందని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ వల్ల 25 లక్షల మందికి నష్టం జరుగుతోందన్నారు. ఉచితంగానే ఎల్ఆర్ఎస్ ను వర్తింప చేసే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయించుకుంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డిలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న అధికారులకు, పోలీసులకు మేము అధికారంలోకి రాగానే బుద్ధి చెప్తామన్నారు. అక్రమ కేసులు పెడితే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. కేసీఆర్ లక్షనే, ఇక నేనంతా తులం బంగారం కూడా అన్నాడు. నా దగ్గర గోలు సంతకాలకు అత్తలేరు కళ్యాణ లక్ష్మి. నేను అడిగిన ఎంఆర్ఓ సార్ని, ఏమయ్యా ఎవరు అత్తలేరు, ఏం సంగతి, పెళ్ళిళ్ళు కాలేవా అన్న. అయినాయి సార్ అన్నాడు. మరి ఎందుకు వస్తలేరా, ఏమన్నా నేను ఎమ్మెల్యేని కాదనుకుంటున్నారా, ఏంది ఏమన్నా నేను ఎమ్మెల్యేనే కదనా, గెలిచినా కదనా అని నేను ఇక నవ్వుతా అండి. ఎందుకు నవ్వుతున్నావా అన్న. ఇక సార్ ఇప్పుడు ఇస్తే ఆయన లక్షనే వస్తాయని భయపడుతున్నాడు సార్ అని, తులం బంగారం కోసం చూస్తున్నారు సార్ అంటున్నారు. ఇక మంచిదే పాపం, రావాలిగా తులం బంగారం, రాకపోని అట్లనే ఉండనండి నేనండి. ఇక 3 నెలలే ఈ లక్ష లేదు, తులం బంగారం లేదు. ఇట్లా ఇట్లా ఏ చెప్పు మోసమే, ఏది చెప్పు. ఇండ్లు అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. అదేంది కథ? మన నియోజకవర్గంలోనే 40,000 మంది ఇల్లు కావాలని అడిగిన అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నన్ను గదంటనే బదనాం చేసిరు కదా, నన్ను కానీ కేసీఆర్ని కానీ ఇల్లు కట్టియలేదు బదనాం చేసి ఏ ఊరికో నా మీద అదే దుమ్ము పోసుడు. ఇల్లు కట్టించిండా ప్రశాంత్ రెడ్డి, పుట్టిన ప్రతి కొడుకిత్తం, 3 కొడుకులుంటే 3కి ఇత్తం, భార్యాభర్త వేరైతే భార్యకు ఒకటి ఇత్తం, భర్తకు ఒకటి ఇత్తం. ఇట్లా కూడా చెప్పిరా. ఇట్లా చెప్తే నమ్మిరి పాపం, అందరు నమ్మి ఇప్పుడు 40,000 మంది అడుగుతున్నారు ఇప్పుడు మన బాల్కొండ నియోజకవర్గంలో.
40,000 60,000 సారీ 60,000 మంది అడుగుతున్నారు ఇప్పుడు. మొత్తం ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది అడుగుతున్నారు. 60 లక్షల మంది ఇళ్ళు అడిగితే ఇప్పుడు ఆయన మంజూరు చేసినా అని చెప్తున్నది. దానికి ఎన్ని పైసలు వస్తాయో ఎట్లా వస్తాయో భగవంతుడు కెరక. నువ్వు మంజూరు చేసినా ఇప్పుడు 4 లక్షలు అంటే ఎన్నేళ్ళు పట్టాలా నీకు? ఇప్పుడు ఇట్లా 4 లక్షలు మంజూరు చేసి నువ్వు నిజంగానే 5 లక్షల చొప్పున నిబద్ధికి ఇస్తే, నువ్వు అన్నమాట మీదనే ఇస్తే 15 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నువ్వు ఇండ్లు నువ్వు అన్ని ఇండ్లు ఇవ్వాలంటే దీంట్లో మోసం. ఇట్లా ప్రతి దాంట్లో మోసమే. చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ ముఖ్యమంత్రి పదవి వచ్చి మంత్రులై ఇవాళ మీరు చేయాల్సింది ప్రజలకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని, ప్రజలకు మీరు చెప్పిన హామీలు నిలబెట్టుకొని ఆ పనులు చేయాలి. ఇవాళ మీరు అవి చేయరాము కూడా అంటే నువ్వు చేస్తున్నది ఏంది? పొద్దున్న లేస్తూనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయిన చెత్త, ఇతర వ్యర్థ పదార్థాలను పాడవేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. శానిటైజేషన్ సక్రమంగా ఉండాలని సూచించారు. చెత్త వస్తువులను తొలగించాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. శానిటేషన్ సిబ్బంది నిత్యం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలని సూచించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించారు. రోగులు వ్యర్థ పదార్థాలను చెత్త డబ్బాలోనే వేయాలని చెప్పారు. శానిటేషన్ ఏజెన్సీ పనులను ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని సూచించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఓ ప్లాంట్ నుంచి వచ్చే వృధా నీటిని ఇతర పనులకు వినియోగించాలని చెప్పారు. కొత్త గదుల నిర్మాణం వద్ద ఉన్న ఇసుక, కంకరను తొలగించి రోడ్డును లెవెల్ చేయాలని తెలిపారు. పనికిరాని వస్తువులను తీసివేయాలని సూచించారు. మార్చరీ గదిని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాజీవ్ నగర్ లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న మందుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. అన్నదాతకు ఆలంబనగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి సూచించారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ రైతు నేస్తం పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వర్చువల్ ద్వారా శ్రీకారం చుట్టిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రస్పల్లి రైతు వేదిక నుండి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరుల సందేశాలను, ఆదర్శ రైతుల అనుభవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక రైతులతో కలిసి ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్థానిక రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను సాగు రంగానికి అనుసంధానం చేస్తూ రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. తొలి విడతగా 110 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను సమకూర్చడం జరిగిందని, దశల వారీగా వచ్చే ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా గల 2601 రైతు వేదికలకు దీనిని విస్తరించనుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు ప్రతి మంగళ, శుక్రవారం నాడు వారంలో 2 రోజులు నిష్ణాతులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులను సంప్రదించి తమ సమస్యలను వారి దృష్టికి తెచ్చి పరిష్కరించుకునే వెసులుబాటు ఏర్పడిందని అన్నారు. ప్రధానంగా పంటల సాగుకు అయ్యే పెట్టుబడిని తగ్గించుకోవడం, నూతన వంగడాల తయారీ, అధిక దిగుబడులను సాధించేందుకు పాటించాల్సిన పద్ధతులపై సలహాలు, సూచనలు, మెళుకువలు తెలుసుకునేందుకు రైతు నేస్తం ఎంతగానో దోహదపడుతుందని సూచించారు. నేటి పరిస్థితుల్లో రైతులు సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నందున వారిని ఆదుకోవాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం అన్ని రకాల పంటలకు పంటల బీమా వర్తింపచేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వమే పూర్తిగా బీమా ప్రీమియం భరిస్తూ వచ్చే వానాకాలం సీజన్ నుండి పంటల బీమా పథకాన్ని అమలు చేయనుందని వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ప్రతి రైతు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిదుసేన్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథాచారి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా రైతు అగ్రికల్చర్ అధికారులతో పాటు సైంటిస్టులతో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యాక అప్గ్రేడ్ కావచ్చు. ఒక సీడ్ విషయంలో మీకు ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, మీరు ఇంటనే ఇంటరాక్ట్ కావచ్చు. అదేవిధంగా పొలం మీద అంటే ఒక తెగులు లాంటిది వచ్చిందనుకోండి, ఇంటరాక్ట్ కావచ్చు. సో మనకు ఈవెందో అంటే మనకు లోకల్గా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నప్పటికీ, జిల్లా అధికారులు ఉన్నప్పటికీ ఇంకా అడ్వాన్స్డ్గా మీకు అడ్వైజ్ కావాలి, మార్కెటింగ్ గురించి అడ్వైజ్ కావాలి, లేకుంటే ఇంకా ఈ ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాడుకోవడానికి మరి ప్రభుత్వం ఈ ఫెసిలిటీ ఇచ్చింది. తప్పకుండా రైతు సోదరులందరూ కూడా నేను కోరుకునే ఏంటంటే ఈ ఫెసిలిటీని మనం అందరూ కూడా వాడుకుని మనం రైతుల దీనివల్ల ఏమైందంటే మనకు ఇక్కడ దీంట్లో ముఖ్య ఉద్దేశం మన సైన్స్ అండ్ టెక్నాలజీని వాడడము, డిజిటలైజేషన్ అనేది ఇమీడియట్ సొల్యూషన్ కూడా. బట్ అడ్వైస్ ఎందుకు తీసుకుంటారంటే దీంట్లో ముఖ్యంగా పెట్టుబడి తగ్గించడం, నూతన విత్తనాలను మనం తయారు చేసుకోవడం, అదేవిధంగా అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకొని ఎక్కువ ప్రోడక్ట్ను మనము చేసుకొని మనం ఎక్కువ లాభాలు కాకుండా రైతుకు అల్టిమేట్గా ఎక్కువ లాభాలు రావాలనేది, రైతును రాజు చేయడమే మరి ఇందిరమ్మ రాజ్యం ఏదైతే మనం ఇప్పుడు ప్రజాపాలన అనుకుంటున్నామో ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వానికి, పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరి జిల్లా యంత్రాంగానికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవాలి. ఇంకో విషయం కూడా ఇవాళ మరి గత 10 సంవత్సరాల నుండి మనము రైతులకు సంబంధించినటువంటి పంట బీమా లేదు. ఇవాళ ఈ వర్షాకాలం నుండి ప్రభుత్వము మరి పంట బీమా అంటే వాళ్ళ ఏజెన్సీస్తో మాట్లాడి ఇవాళ మీ కాంట్రిబ్యూషన్ లేకుండా టోటల్గా అంటే 100% ప్రభుత్వమే భరించి ప్రతి పంటకు ఒక వరికని కాదు అన్ని పంటలకు కూడా పంట బీమా అందేదాకా ప్రభుత్వం కూడా స్కీము పెట్టడం జరిగింది. మీకు గతంలో తెలుసు రైతు బంద్ పేరు మీద మరి రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీస్ కానీ విత్తనాల మీద కావచ్చు, పనిముట్ల మీద కావచ్చు, ఫర్టిలైజర్ మీద కావచ్చు, అన్నీ కూడా రైతు పంట బీమా కూడా మొత్తం కూడా మరి తీసేసినటువంటి సందర్భం మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం నూతనంగా ఆలోచిస్తున్నది, రైతుల పక్షాన ఆలోచిస్తున్నది. మరి రైతులకు పంట బీమా అందించడమే కాకుండా మరి అన్ని విధాలైనటువంటి పనిముట్లు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ సబ్సిడీ కూడా పెడతామని చెప్తా ఉన్న ప్రభుత్వం. కాబట్టి మీరు అందరూ కూడా వాడుకొని తక్కువ వాటర్తో ఎక్కువ పంటను, తక్కువ దిగుబడితో ఎక్కువ పంటను పండించినటువంటి టెక్నాలజీని మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు నిజంగానే 3 రోజులుగా సాగిన విద్యుత్ ఉద్యోగుల క్రీడలు ముగిశాయి. అథ్లెటిక్స్ లో ఓవరాల్ ఛాంపియన్ నిజామాబాద్ జిల్లా, ఫుట్బాల్ లో ప్రథమ బహుమతి మహబూబ్ నగర్ జిల్లా, తగ్గఫర్ నిజామాబాద్ జిల్లా నిలిచాయి. రాష్ట్ర స్థాయి ఇంటర్ సర్కిల్ ట్రాన్స్కో డిస్కామ్ క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ డైరెక్టర్ హెచ్ఆర్డిటిఎస్ ఎన్పీడీసీఎల్ వరంగల్ కు చెందిన అశోక్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మనిషికి ఎంతో అవసరం. ఉద్యోగంలో ప్రతిరోజు కూడా పని ఒత్తిడిలో అలసిపోయి ఈ 3 రోజులు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపే అవకాశం మన ఉద్యోగులకు కల్పించినటువంటి సీఎండీపీఎస్ ఎన్పీడీసీఎల్ కె వరుణ్ రెడ్డికి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిత్యం కూడా వ్యాయామం, క్రీడలు మనిషి దృఢంగా ఉండడానికి మరియు పని ఒత్తిడి తగ్గడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా ఆర్ రవీందర్, ఎస్సీ ఆపరేషన్ నిజామాబాద్, సూర్యనారాయణ ఎస్సీ ట్రాన్స్కో స్పోర్ట్స్ సెక్రటరీ ఏ గోపి, కోశాధికారి ఉత్తమ్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట రాజశేఖర్, సీనియర్ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు గంగారం నాయక్, బి సురేష్ కుమార్, మూర్తి, దినేష్, అనిల్, డిఈలు వెంకటరమణ, ఎం శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, ఉత్తమ్ జాడే, విక్రమ్, ఏడీఈలు వీరేశం, లింబాద్రి, రిఫ్రీస్ గా దుర్గాప్రసాద్, నాగరాజ్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 3 రోజుల క్రీడలలో విజయం సాధించిన వారికి బహుమతులను అందజేశారు. ఆటలపై మక్కువతో తరలివచ్చిన క్రీడాకారులను అభినందించారు. గెలుపు ఓటమిలు క్రీడలలో సహజమన్నారు. ఓడిన వారు కృంగిపోకుండా గెలుపు దిశగా ముందుకు సాగాలన్నారు. క్రీడల నిర్వహణలో వారి వంతు పాత్ర పోషించిన సిబ్బందిని అభినందనలు తెలిపారు. ఉద్యోగులంతా ఏకతాటిపై ఉండి ఇదే రీతిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ ట్రాన్స్కో డిస్కమ్ ఇంటర్ సర్కిల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ చాలా ఆనందంగా ముగింపు జరిగింది. ఇందులో దాదాపుగా మన తెలంగాణలోని
16-17 జిల్లాల వరకు పాల్గొని ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ను సక్సెస్ చేశారు. ప్రతి జిల్లాకు ఒక గుర్తింపుతో వాళ్ళు వారి జిల్లా వైజ్గా మంచి మంచి ఈవెంట్లో పాల్గొంటూ వాళ్ళ జిల్లా ప్రాముఖ్యతను చాటి కొంతమంది ఫుట్బాల్ వీటిలలో తర్వాత ప్రతి ఆటలలోనూ ఒక్కొక్క జిల్లా మంచి ప్రతిభ కనపరిచి వారి జిల్లాకు పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఇది మనకు గర్వకారణము. ఈ స్పోర్ట్స్ మీటు మన నిజామాబాద్లో జరుగురు మరియు మన ఎన్పిసిలో జరుగురు చాలా ఆనందకరము. దానికి రథసారథిగా మన ఎస్సీ నిజామాబాద్ రవీందర్ గారు మంచి అరేంజ్మెంట్ చేసి చక్కని వాతావరణంలో ఎంతో బాగా వాళ్ళను 3 రోజుల నుంచి వారి వెంట ఉంటూ వారి సిబ్బంది వారి డీఈలు కూడా ప్రతి ఒక్క భాగంలో పాలు పంచుకుంటూ ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ను సక్సెస్ చేశారు. నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా అభినందనీయము. కార్పొరేట్ ఆఫీస్ నుంచి వచ్చాను. నేను అశోక్ కుమార్ నా పేరు, డైరెక్ట్ డిశ్చార్జ్ ఇన్ఛార్జ్. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వేడుకలు అంటే ఒక స్పోర్ట్స్ కానీ ఒక వేడుకలాగా జరిగి వారి యొక్క విధులతో పాటు విధులలో ఎప్పటికీ అలసిపోయినప్పుడు 23-24 సంవత్సరానికి గాను టీఎస్ ట్రాన్స్కో డిస్కామ్ ఇంటర్ సర్కిల్ అథ్లెటిక్స్ టగ్ ఆఫ్ వార్ అండ్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ 4వ తేదీ నాడు ప్రారంభం చేసుకున్నాము. ఈ రోజుతో ముగింపు చేసుకున్నాం. మనం ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క టీము, ఫుట్బాల్ టీం వచ్చింది, టగ్ ఆఫ్ వార్ టీమ్స్ వచ్చాయి, అథ్లెటిక్స్ టీమ్స్ వచ్చాయి. వారందరూ కూడా క్రీడా స్ఫూర్తితో క్రీడలాడి క్రీడలనే గెలిపించారు. అందుకు ఈ క్రీడలలో ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు, పేరు పేరున అభినందనలు. రన్నర్స్ కూడా అభినందనలు. అదేవిధంగా 4వ తేదీ నాడు మేము అడగగానే మన యొక్క ఎన్పిడిసిఎల్ సిఎండి ప్రియతమ గౌరవనీయులు కర్ణాటక వరుణ్ రెడ్డి గారు వచ్చి క్రీడాకారులందరినీ కలిసి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా 1 గంట సేపు గడిపారు. దాంతో క్రీడాకారులంతా కూడా చాలా చక్కగా ఆనందించారు సార్ యొక్క ప్రెజెన్స్ని. సార్ కూడా క్రీడాకారుడే కాబట్టి క్రీడలన్నింటినీ మంచిగా చేసి ఫిట్నెస్ ఉంచుకోవాలని సలహా చెప్పారు. ఫిట్నెస్ ఉంటే మన బాడీ ఫిట్నెస్ ఉంటే బాడీలో సౌండ్ సోల్ ఉంటుంది, మంచి మనసు ఉంటుంది. బాడీ మనసు మంచిగా ఉన్నదంటే ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆ ఉద్యోగంలో అతని యొక్క వర్కౌట్ పూర్తిగా పెరుగుతుంది. కాబట్టి స్పోర్ట్స్ అనేటి ప్రతిరోజు 1 గంట సేపన్నా మనం మన దినచర్యలో ఒక భాగం చేసుకోవాలి. మనం క్రీడలు అనేటివి మానసికోల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. కాబట్టి ఎవరైతే ఈ 3 రోజులు ఇక్కడ మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంట. స్త్రీలను గౌరవించినప్పుడే దేశమంతా సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. అన్నింటా సగభాగమైన స్త్రీలకు గుర్తింపు కనుమరుగు అవుతున్న సమయంలో పురుషులతో సమానంగా అన్ని రంగాలలో స్త్రీలు రాణించగలుగుతున్నారు. జర్నలిజం రంగంలో రాణిస్తున్న మహిళా జర్నలిస్టులను మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డిలు హాజరయ్యారు. జర్నలిజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు నగర మేయర్ నీతు కిరణ్. మీడియా రంగంలో పురుషులతో సమానంగా మహిళా జర్నలిస్టులు కూడా నేడు పోటీ పడుతుండడం విశేషమని ఆమె కొనియాడారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మేయర్ నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి హాజరయ్యారు. మహిళా జర్నలిస్టులతో కలిసి క్యారమ్ ఆడారు. వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులు, యాంకర్లు, సబ్ ఎడిటర్లను ఘనంగా సన్మానించారు. మహిళా జర్నలిస్టుల ఆధ్వర్యంలో అతిథులను సన్మానించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇతర వృత్తులతో పోలిస్తే మీడియా రంగంలో మహిళలు పనిచేయడం, వార్తా సేకరణలో పోటీ పడటం ఎంతో కష్టమని మేయర్ నీతు కిరణ్ అన్నారు. ఎంతో మంది శ్రమిస్తేనే ఒక వార్త, ఒక కథనం ప్రజల్లోకి వెళుతుందని వివరించారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు మీడియా రంగంలోనూ రాణించాలని మేయర్ పిలుపునిచ్చారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలన్నారు. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేది ఒక్క మీడియాతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. కులం కంటే కలం గొప్పదని, జర్నలిస్టులు రాసే ప్రతి వార్త సమాజానికి ఒక మంచి సందేశంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో వివిధ మీడియా సంస్థలలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులను మేయర్ నీతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కలిసి సన్మానం చేశారు. సంగీత 24/7, లావణ్య GTPL, శ్రీవాణి ఇందూరు నేత్రం, అనిత నవ తెలంగాణ, తులసి సిటీ డిజిటల్ లోకల్ న్యూస్, అర్చన K6, సంధ్య K6, సలేహా ఉర్దూ రోష్ని, వాణి K6, సోనీ భారతి డిజిటల్, అస్రా అవాం టీవీ ఉర్దూ యాంకర్లు ఉన్నారు. శాలువాతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సరదాగా గడిపారు. రానున్న రోజులలో మహిళా జర్నలిస్టులకు క్రీడా పోటీల నిర్వహణ సైతం నిర్వహిస్తామని ప్రెస్ క్లబ్ బాధ్యులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని అతిథులు హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రెస్ క్లబ్లో ప్రెసిడెంట్ శేఖర్ అన్న గారి ఆధ్వర్యంలో రామకృష్ణ శేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి చేసిన పెద్దలు మా పెద్దక్క మాజీ ఎమ్మెల్సీ లలితక్క గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఎదురుగా ఉన్నటువంటి మా సోదరి మనందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మా మహిళల పేర్లు చదువుతారు, సంతోషం అనిపిస్తుంది. బైస సంగీత 24/7 ఎడిటర్, పులగం లావణ్య GTPL డెస్క్ ఇన్ఛార్జ్, శ్రీవాణి డెస్క్ సబ్ ఎడిటర్, అర్చన, సంధ్య సలేహా ఉర్దూ రోష్నికి, అనిత నవ తెలంగాణ, వాణి న్యూస్ ఎడిటర్ K6, సోను భారతీయ న్యూస్ ఛానల్, తులసి లోకల్ న్యూస్ యాంకర్, ఆస్ట్రా అప్నా ఉర్దూ న్యూస్ యాంకర్. చాలా సంతోషం. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంతమంది కనబడలేదు. ఈ స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. పైన బయట ఉన్న వాళ్ళు కేవలం సంగీతాన్ని యాంకర్ అనేది మాత్రమే మేము చూడగలుగుతాం. న్యూస్లో చదివే వాళ్ళని అంత ఎంత మేము టీవీలో చూడగలుగుతాం, కానీ లోపల డెస్క్ వర్క్ చేసే వాళ్ళు మాత్రం మాకు బయట కనిపించారు. కాబట్టి ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఇంకెందరో వస్తున్నారని కూడా చెప్పారు. వారు కూడా వస్తే వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేయండి. అలాగే ఈసారి ఇంతకుముందు జరిగిన ప్రతి దానికి కూడా మహిళా దినోత్సవాలకి నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మహిళా దినోత్సవం జరుపుకున్నా కూడా మహిళలందరూ కూడా ఒక జోష్, ఒక సంతోషం అనేది ఉంటుంది. మనం లేని ఎక్కడ పని జరగదు, కానీ ఒక సంవత్సరం మన కోసం కేటాయించినందుకు చాలా చాలా ఆనందం. ఈ వారం రోజులు కూడా చక్కగా మన కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాం. మరి శివరాత్రి రావడం వల్ల కొంచెం కార్యక్రమాలు తగ్గాయి. బహుశా అధికారికంగా కూడా ఆఫ్టర్ పండుగనే చేస్తారు కావచ్చు, ఇంకా షెడ్యూల్ రాలేదు. కార్యక్రమాలన్నీ చేసుకోవడం ఒకటి ఆనందం అయితే మనందరికీ కూడా తెలుసు. మహిళలకి అన్ని రంగాల్లో కూడా మేము సైతం అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా తమ సత్తాను చాటుకుంటూ ముందట్లాగా కాకుండా ఇప్పుడు చాలామంది ఎంతో ధైర్యంతో మహిళలు బయటకు వస్తూ ఉన్నారు. అన్ని రంగాలు ఒక ఎత్తు అయితే మరి జర్నలిజం అనేది ఒక ఎత్తు. ఎక్కడ తప్పులు ఏవి జరిగినా ఏది నిజాలను బయటకు తీసుకురావాలి అని అంటే మగవారితో పాటుగా అంత ధైర్యంగా అన్ని ఒడిదుడుకులను అక్కడ ఉన్నటువంటి ఆ సరౌండింగ్స్ని, ఆ యొక్క వాతావరణ పరిస్థితులను కూడా మన రామకృష్ణ గారు, శేఖర్ గారి నేతృత్వంలో ప్రెస్ క్లబ్ సభ్యులు నేతృత్వంలో ఈరోజు మొట్టమొదటిసారిగా అసలు ఈ మార్చి 8 ఈరోజే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు 11 మెంబర్స్ మహిళలను పిలిచారంటే నాకు చాలా హ్యాపీ. ఇప్పుడే చూస్తున్నానండి అని. ఎందుకంటే తన యాంకరింగ్లో కాబట్టి ఇద్దరిని చూసాను, కానీ ఎవరిని చూడలేను. వీళ్ళని కూడా అసలు మనకు తప్పకుండా మీరు ఇవ్వాలి, ఇది సరే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రెస్సే కాబట్టి ఏ విధంగా వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ముఖ్యంగా సృష్టిలో మహిళల పాత్ర చాలా గొప్పది. మహిళలే లేదు కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందు వస్తున్నారు. ఈ పత్రికా రంగంలో కూడా ఇంకా రావాలనేసి కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మహిళలు ఉన్న దగ్గర అన్నీ బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళకు సోదరి మళ్ళీ భావనలతో అందరినీ దగ్గర తీసే ప్రయత్నం కంపల్సరీ చేయాలి.
ఎందుకంటే మన జిల్లాలో కూడా ముందు తను అన్నట్టు పొద్దు పేపర్లు తను ఒక్కడే కనిపించేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మేము రాజకీయ రంగంలో ఎలా వచ్చినామో మీరు కూడా అట్లా వస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం అన్ని రంగాల్లో ముందున్నాము. మహిళలు చేయలేదు ఏం లేదు. తప్పకుండా మహిళలకు అన్ని అవకాశాలు ఇస్తే ఇంకా మనం ఇల్లు ఎలా చక్కదిద్దుకుంటామో అదేవిధంగా మనం అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు తప్పకుండా అన్ని అర్థం చేసుకొని చక్కదిద్దుకుంటాం. కాబట్టి ఇప్పుడు మహిళా దినోత్సవము ఫస్ట్ మీ ద్వారానే ఈరోజు క్లబ్లో చేస్తున్నందుకు కూడా మీ అందరికీ మా తరఫున మేమందరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ముందు కూడా మాకు చేదోడు వాదోడుగా మీరు ప్రెస్ ముఖ్యం. ఎందుకంటే మా అక్షరం మీ అక్షరం బాగా అట్లుండాలి. ఎందుకంటే నిజాలు ప్రెస్ అంటేనే నిజాలు ఉండాలా. ఎందుకంటే మేము డైరెక్ట్ మాట్లాడతా, నేనైతే నాకు ఏమీ ఉండదు. తప్పకుండా నిజాలుగానే ఉంటే బాగుంటుంది అనేసి ఇప్పుడు మనం ఏది చేసినా కానీ నిజాలుగా మేము ఒక గవర్నమెంట్లో ఉన్నాము. ఆ రోజు ఏ పని అయితే ఇప్పుడు ఏ పని కాలేదు, ఇప్పుడు ఏ పని అయితే ఇప్పుడు ఏ పని కాలేదు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలకు దిగాయి. బుధవారం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజుల వసూలును నిలిపివేయాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టింది. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగర మేయర్ దండు నీతు కిరణ్, జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, సుమనారెడ్డి, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతు కిరణ్, బాజిరెడ్డి జగన్లు మాట్లాడారు. గతంలో ఎల్ఆర్ఎస్ వద్దు భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేడు మాట తప్పడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అడ్డగోలుగా మాట్లాడిన నేటి కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు నోరు ఎందుకు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరపున ప్రభుత్వంపై పోరాడుతామని నినాదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతటా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎల్ఆర్ఎస్ పైన నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తూ మరి వాళ్ళ బాధను గమనించినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు ఎల్ఆర్ఎస్ ఏదైతే మరి ఫీజును మేము వసూలు చేస్తామని చెప్పేసి ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి వ్యతిరేకంగా ఈరోజు అందరూ కూడా తెలంగాణ వైడ్ మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలలో ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు అన్నగారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మా మాజీ ఎమ్మెల్యే గణేశన్న గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ ధర్నా చౌక్లో మా నాయకులందరూ మా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ శిల్పరాజన్న గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇంకా మా సోదరులు వాళ్ళందరూ కూడా నాయకులు పాల్గొన్నారు. ఇక్కడే కాదు మొత్తం తెలంగాణ వైడంతా కూడా చాలా ఉధృతంగా ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మంత్రి పదవులు అధికారంలో రావాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ప్రలోభపెట్టి మరి మార్పు కావాలని చెప్పేసి ప్రజలలో ఏదో ఒకటి క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మరి ఆ రోజు చెప్పినటువంటి మాటలన్నింటినీ ఈరోజు వ్యతిరేకంగా అవలంబిస్తూ ఉన్నారు. ఏదైతే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎల్ఆర్ఎస్ పెట్టి చాలా చిన్న రుసుము ఒక 1000 రూపాయలతో మరి మీ అందరికి కూడా భూములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని కూడా చేస్తామని ఆ రోజు ఒక 1000 రూపాయలు వసూలు చేసినందుకు మరి ప్రజల రక్త మాంసాలు పీల్చుకొని తింటున్నారని చెప్పేసి ఏదైతే ఆ రోజు అందరూ కూడా చెప్పారు. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. మరి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత మరి అందరికి కూడా మంత్రి పదవులు వచ్చినాయి. ఆ రోజు ఏదైతే ఎల్ఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేయొద్దని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇంత పదవులు తెచ్చుకున్న తర్వాత మరి ఎప్పుడైతే మీరు ఎల్ఆర్ఎస్ తీసుకుంటే అది తప్పు, ఫీజులు తీసుకోవద్దని ఏదైతే చెప్పారో మరి ఇప్పుడు ఎట్లా మీరు మార్చి 31 లోపల మరి
ఫీజులు కట్టాల్సిందే అని మరి ఈ రోజు ఎందుకు మీరు చెప్తున్నారు? మరి ఆ రోజు అది తప్పైనా అనిపించినప్పుడు మీకు ఈ రోజు ఇది తప్పని ఎలా అనిపించడం లేదని ప్రజలు, మేమే కాదు ప్రజలందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజును అప్పుడైనా కూడా ఇప్పుడైనా కూడా ప్రజలకు గొంతుకగా నిలబడింది కాబట్టి ప్రజలకు కోసం అని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా వారి గొంతుకై మేము అడుగుతా ఉన్నాము. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ పార్టీని మేమందరం కూడా నిలదీస్తూ ఉన్నాము. తప్పకుండా ఏదైతే ఫీజు పెట్టారో మీరు ఆ రోజు ఏదైతే ఫ్రీ అన్నారో ఈ రోజు కూడా ఫీజు అనడానికి వీల్లేదు. మీరు అదే విధంగా ఫ్రీగానే ఎల్ఆర్ఎస్ తప్పకుండా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ఈ విధంగానే మీరు ఏదైతే 460 మీరు ఇచ్చారు మాకు అన్ని ప్రజలందరికీ కూడా చేస్తామని ఎన్నికలలో ఎక్కడ నోటికి వచ్చిన వాగ్దానాలన్నీ చేస్తూ పోయారు. ఇప్పుడు కేవలం 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు కూడా సరిగా అమలు కావడం లేదు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కార్పొరేటర్లను ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రింద ఇక్కడి ప్రజలకు సేవలందిస్తోంది. గతంలో ఉన్న భవనం నుండి నూతన భవనంలోకి మార్పిడి చేశారు. నూతన బ్యాంక్ శాఖను రీజనల్ మేనేజర్ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ను నూతన భవనంలోకి బుధవారం రోజున మార్చడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ అధికారి తెలిపారు. ఈ యొక్క బ్రాంచ్ ఓపెనింగ్ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ జోనల్ హెడ్ రితీష్ కుమార్ హాజరయ్యారు. రితీష్ కుమార్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి నూతన భవనంలోకి మార్చడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ జయప్రకాష్, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, క్లర్క్ సిబ్బంది పాల్గొన్నారు. मेरा सीधा सब लोगों से अनुरोध है, सभी लोगों से अनुरोध है कि बैंक की जो भी सुविधाएं हैं उसका लाभ उठाएं, क्योंकि ये सरकारी बैंक है तो सरकार की भी बहुत सारी योजनाएं बैंक के थ्रू इम्प्लीमेंट होती है, बैंक के द्वारा लागू की जाती है, तो सारे योजनाओं का लाभ उठाएं। वो है अभी हम ATM का भी इधर इनॉग्रेशन करेंगे तो उसका भी लाभ उठाएं, सब यूज़ करें हर चीज़ों का। और एक सबसे बहुत ज़्यादा ज़रूरी चीज़ है कि जब भी हम लोन लें तो पूरा फाइनेंशियल डिसिप्लिन मेंटेन करें, जो उसका टर्म्स एंड कंडीशन है उसको हम पूरा करें और समय पे ऋण लें, ताकि अगली बार ऋण लेने में बहुत सुविधा हो और आपका सिविल स्कोर भी सुरक्षित रहेगा ग्राहक का। तो ये मेरा है, ये जरूर सभी लोगों से सहयोग रहेगा और उम्मीद रहेगी कि सारी सुविधाओं का, बैंक की सारी सुविधाओं का लाभ उठाए। ये स्टेट ऑफ द आर्ट है और हम लोग कभी भी जब ब्रांच खोलते हैं तो ऐसा करते हैं कि सारी ब्रांच, बैंक ऑफ बड़ौदा की सारी ब्रांच एक जैसा लगे, तो उसी हिसाब से बैंक ऑफ बड़ौदा की ये नई ब्रांच बनाई गई है और इसका पूरा फायदा उठाएं। जी सर, आप लोग ने बोला भैया 2 साल हो रहे हैं यहाँ ATM फैसिलिटीज नहीं है, आपने क्या नाम है पहला कुंडापुर आया इसमें तो उसका सुरक्षा का कुछ योजनाएं होती है, उसका कुछ गाइडलाइंस होता है कि ATM की सुरक्षा के लिए क्या क्या होना चाहिए, तो वहाँ पे नहीं हो रहा था। अभी चूंकि ये ब्रांच लग गई, हमने ऑर्डर ऑलरेडी दे दिया है, तो 1 महीने से ज़्यादा नहीं लगेगा। हम प्रयास करेंगे कि मार्च महीने में लग जाए, मैक्सिमम आपको अप्रैल में 5-10 तारीख के आसपास। ఎన్నికలు వాటి విశిష్టతలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మ్యాక్ పోలింగ్ నిర్వహించి ఓటు వేసే విధానం, ఇతర అంశాలను వివరించారు. సిరికొండ మండలంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో గంగాప్రసాద్ ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలలో చీఫ్ మినిస్టర్ బబ్లు గౌతమి యశ్వంత్ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ నీతుశ్రీ, నిత్యశ్రీ, రాఘవేలకు ఎలక్షన్ లో నిర్వహించడం జరిగింది. పిల్లలకు పూర్తిగా ఎలక్షన్ వాతావరణం ఎలా ఉంటుందో ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగాప్రసాద్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని పిల్లలకు అవగాహన కల్పించడానికి ఈ మ్యాక్ పోలింగ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మా పాఠశాల తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ సిరికొండలో ఈరోజు వచ్చే నెలలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండడం వలన పిల్లలకు అవగాహన కోసం ఈరోజు మాక్ పోల్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా పిల్లలకి ఇక్కడ చీఫ్ మినిస్టర్ అని, ఎడ్యుకేషన్ మినిస్టర్ అని 2 పోస్టులు క్రియేట్ చేసి ఒక్కొక్క పోస్టుకు ముగ్గురు చొప్పున కాంపిటీషన్ చేస్తున్నారు. దీనికోసం ఎలక్షన్ నామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గత 3 రోజుల నుంచి ప్రోగ్రామ్ నడుస్తున్నది. ఈరోజు అందులో భాగంగా చివరి రోజైన ఈరోజు పోలింగ్ రోజు. ఈరోజు అందులో భాగంగా అబ్జర్వేషన్ కోసం ఒక కలెక్టర్ పాత్రను కూడా క్రియేట్ చేశాము. విధులు నిర్వహించేటటువంటి పోలింగ్ ఆఫీసర్స్, ఒక ఎస్కార్ట్గా సిబ్బందిని కూడా ఇందులో నియమించడం జరిగింది.
దీని ఆధ్వర్యంలో పిల్లలకు ఒక చక్కని అవగాహన వచ్చి వారి తల్లిదండ్రులకు కూడా ఓటు యొక్క ప్రాధాన్యతను కానీ వాటిని కానీ తెలియజేస్తారు. దీనికోసం విద్యార్థులు ఐడి కార్డు మరియు ఎడ్డబుల్ ఇంకును కూడా పెట్టేసి పూర్తిగా నిజమైన ఎలక్షన్స్, రియల్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటాయో అలాంటి అట్మాస్ఫియర్ను క్రియేట్ చేసి విద్యార్థులకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకిస్తూ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్నా, హామీలను పక్కన పెట్టి ఎల్ఆర్ఎస్ కు తెరలేపింది అని మండిపాటు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, నిర్వహణ లోపంపై అసంతృప్తి, సిబ్బందిని మందలించిన జితేశ్వరి పాటిల్. రైతు నేస్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అన్నదాతకు ఆలంబనగా నిలిచేందుకు ప్రతిష్టాత్మక కార్యక్రమం, ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెల్లడి. ముగిసిన కరెంటు ఉద్యోగుల క్రీడలు, ఆటలతో మానసిక ఉల్లాసం కలుగుతుంది, బహుమతులు అందజేసిన అశోక్ కుమార్. మహిళలు జర్నలిజం లాంటి క్లిష్ట వృత్తిలో రాణించడం గొప్ప విషయం, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా జర్నలిస్టులను సన్మానించిన మేయర్, మాజీ ఎమ్మెల్సీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.